దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఎన్నో అవకాశాలు దేవుడిస్తున్నాడు. ఎన్నో విధాలుగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నో విధాలుగా మన మంచి కోరుతున్నాడు. ఆయన హెచ్చరిస్తున్నాడు. కొన్ని సూచనలు చెబుతున్నాడు, కొన్ని సూచనలు చూపిస్తున్నాడు. అంతము వెంటనే రాదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. దేవుడు నీ మీద కనికర పడుతున్నాడు కనుక, దేవుని ప్రేమ నీ మీద ఇంకా ఉంది కాబట్టి, దేవుని కనికరం ఇంకా ఉంది కాబట్టి ఈ భూమి మీద మనం ఇలా ఉన్నాం. ఈ భూమి ఆకాశాలు రగులుకు పోయే దినాలకు వస్తున్నాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయే రోజులు రాబోతున్నాయి. భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీదకి సంభవించాల్సిన దినాలున్నాయి. కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు దిద్దుకోవాలని, నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలని, నీ బిడ్డలను కట్టుకోవాలని, నీ కుటుంబము యెషయా కుటుంబం వలె, లూదియా కుటుంబం వలె, కొర్నేలి కుటుంబం వలె, యెహోషువ కుటుంబం వలె కట్టబడాలి, ప్రభు కోసం నిలబడాలి అని ఆయన ఆశిస్తున్నాడు. కనుక నాశనం అయ్యే ఆ లోకంలో సొదొమ పట్టణాన్ని దేవుడు నాశనము చేయబోతున్న ఆ సమయంలో దేవుడు తనను వెంబడించిన, తాను పిలిచిన వానితో వెంబడించిన లోతునే విడిచిపెట్టలేదే. పిలిచి నిన్ను మర్చిపోతాడా? తన ప్రియ కుమారుని క్రీస్తు ద్వారా విమోచించిన నిన్ను ఆయన మర్చిపోవడానికి అన్యాయసుడు కాడు అన్న సత్యాన్ని గ్రహించి నువ్వు సిద్ధపడితే ఎంతైనా మంచిది. నీ బిడ్డలను సిద్ధపరచుకోవడం ఎంతైనా మంచిది. ఇప్పుడైనా దిద్దుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? వాడుకైపోయింది. దేవుని ఉగ్రతకు భయపడండి, దేవుని తీర్పుకు భయపడండి, దేవుని రాకడకు భయపడాలి. అది ఎవరి వంతు? దేవుని బిడ్డలో చేయవలసింది ప్రార్థన. ప్రార్థన చేసే మనము జాగ్రత్త పడాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. దేవునికి మనం భయపడాలి. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకమయ్యేది కాదు. దేవుడు మంచి చేసే దేవుడు, మంచి చెప్పే దేవుడు, మంచి మార్గములో నిలబెట్టేవాడు. నువ్వు నాతో మాట్లాడావు ప్రభు అని ఎవరైతే పశ్చాత్తాపడి చెయ్యెత్తి ప్రార్థిస్తున్నారో అలాంటి వారిని బట్టి మీకు వందనాలు. పాపాన్ని విడిచిపెట్టి రావాలని, దుర్మార్గతను విడిచిపెట్టి రావాలని మీరు హెచ్చరిస్తున్నారు నాయన. ఎవరైతే చెయ్యెత్తి తమ తప్పును ఒప్పుకొని సరి చేసుకుంటున్నారో అలాంటి వారిని బట్టి మీకు వందనాలు, వందనాలు, వందనాలు. దేవా, దిద్దుకుంటున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారిని దర్శించండి, క్షమించండి, రక్షించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.